మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా మంది కామన్గా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్ట్ చేయటమే కాకుండా మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయటం అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ మిస్టేక్, ల్యాక్ ఆఫ్ లాంగ్ టర్మ్ విజన్. ఎస్ఐపి అనేది ఒక విత్తనం వేసినట్టు. మనం ఎలా అయితే సీడ్ని ప్లాంట్ చేసి ఫ్రూట్స్ కోసం ఎదురు చూస్తామో, ఎస్ఐపి చేసేటప్పుడు పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. ఎస్ఐపి స్టార్ట్ చేసిన తర్వాత 1 to 2 years లో మనీని విత్డ్రా చేయటం అనేది చాలా పెద్ద మిస్టేక్. సెకండ్ పెద్ద మిస్టేక్, స్టాపింగ్ డ్యూరింగ్ ఏ క్రైసిస్. మార్కెట్ క్రాష్ అయినప్పుడు చాలా మంది ప్యానిక్ అవుతారు అండ్ తక్కువ లాసెస్ లో ఎగ్జిట్ అవుదామని చూస్తారు. కానీ మార్కెట్ క్రాష్ లో ఎక్కువ యూనిట్స్ ని పర్చేస్ చేసే అవకాశం దొరుకుతుంది. చాలా మంది ఇది మర్చిపోయి ఎమోషన్స్ కి గురవుతారు. థర్డ్ వన్, ఓవర్ డైవర్సిఫికేషన్ ఇన్ ద సేమ్ కేటగిరీ. ఒకవేళ మీ పోర్ట్ఫోలియోలో గనక సేమ్ కేటగిరీ డిఫరెంట్ ఫండ్స్ ఉంటే మీకు ఎలాంటి లాభం ఉండదు. 4 డిఫరెంట్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ పోర్ట్ఫోలియో డూప్లికేషన్ అవుతుంది, డైవర్సిఫికేషన్ అవ్వదు. పోర్ట్ఫోలియో డైవర్సిఫై అవ్వాలంటే డిఫరెంట్ కేటగిరీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి, లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ లాంటి వాటిలో. ఫోర్త్ మిస్టేక్, పోర్ట్ఫోలియో చెకింగ్. మీ పోర్ట్ఫోలియోని కంటిన్యూస్గా చెక్ చేయడం లాంటి మిస్టేక్ని మీరు మాత్రం చేయకండి. మీ గోల్ లాంగ్ టర్మ్ అయినప్పుడు మీ పోర్ట్ఫోలియో మీరు కంటిన్యూస్గా చెక్ చేయడం వల్ల మీరు ప్యానిక్ అవటం తప్ప మీకు ఎలాంటి యూజ్ ఉండదు. ఎస్ఐపి చేసేటప్పుడు ఈ 4 కామన్ మిస్టేక్స్ని అవాయిడ్ చేయండి అండ్ ఎక్కువ రిటర్న్స్ని బిల్డ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ట్రూ వెల్త్.